500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే వాటికంటేను ఎంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికము కంటే 50,000 ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధలో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. గుర్తుపెట్టుకునైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి. మన మతి పోగొడతాడు దేవుడు తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు. వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు. ఇంత కార్యమును నేనెన్నడూ అడగలేదు, ఊహించను లేదు. ఇంత కార్యమును నేను అడగలేదు, ఊహించను లేదు. నా బ్రతుకాలం కష్టపడి ఒక 50 ఆత్మల్ని సిలువ చెంతకు చేరిస్తే చాలనుకున్నాను. దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక 100, 150, 200 మంది, బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే ఒక 1000 మంది రక్షలో నడిస్తే చాలనుకున్నా. 1000 మందిది కూడా ధైర్యం లేదు. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడు ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమైందా? విమర్శించే వాళ్ళు అన్నీ కలిపి కూడా కొన్ని ఉంటాయి విమర్శించే వాళ్ళు. కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు అందరికీ తెలుసు. సావు మూడోడు చెబితే వినడు, వాడి నడమంత్రం, వాడి మిడివేళ వాడే ఊరేగుతూ ఉంటాడు కదా. రే మూడిందిరా, నీకు కొంచెం మార్చుకోరా, మారు మనసు పొందురా, కాస్త చూడరా, దేవుడు ఒకడు ఉన్నాడురా అంటే వాడి నడగా వాడు విర్రవేగటం ఏందో. ఇంకా చెప్పాలంటే నీతిని చెప్పిన నిన్ను కూడా తిడతాడు వాడు. నోవాహుని ఎగతాళి చేశారు, హేళన చేశారు, దూషించారు, చివరికి సచ్చి శవాలయ్యారు. నోవా మాత్రం క్షేమంగా ఉన్నాడు. తర్వాత జనములన్నిటికీ మూల పితరుడు నోవా అయ్యాడు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు నేను అది చెప్పాలని కాదు మొదలుపెట్టింది, ఇవన్నీ మీకు తెలుసు. మీకు ఆవేశం వచ్చి బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడల్లా ముందు చదివేది ఆదికాండమే. ఆదికాండంలో కనీసం 10 అధ్యాయాలు చదువుతారని నా నమ్మకం. ఆ 10 అధ్యాయాల్లో నేను చెప్పిన మ్యాటర్ దొరికింది మీకు. ఇప్పుడు అది కాదు ఇక్కడ పాయింట్. దేవుడు ఒక ప్రత్యేకమైన మాటను ఇక్కడ వాడాడు. 5వ వచనం మీరు చదవండి. నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అన్నాడు. ఏమండి, మనిషి మనసు అనేది ఉన్నప్పుడు, మనిషికి ఒక హృదయం ఉన్నప్పుడు, మేధస్సు ఉన్నప్పుడు అందులో ఎన్నో రకాల ఊహలు, ఆలోచనలు పుడతాయి. నీకు ఎన్నో రకాల ఊహలు వస్తాయి, ఎన్నో విషయాలు ఊహించుకుంటావు. అందులో మంచి ఉంటాయి, చెడ్డయి ఉంటాయి. ఆ ఊహలలో ఒక ఊహ, ఎప్పుడన్నా దేవుడు దయ చూపి శాలేమన్న మా ఇంటికి వస్తే బాగుండు అనేది కూడా ఒక ఊహ ఉంటుంది మీ ఊహల్లో. కొన్నిసార్లు ఏదో నిజంగానే వచ్చినట్టు, మీతో కూర్చున్నట్టు, మీ ఇంట్లో అంత తిన్నట్టు, ఏదో మీతో సంభాషించినట్టు, మీకోసం ప్రార్థన చేసినట్టు, ఇట్లాంటి ఊహలు వస్తుంటాయి. ఊహలు మీరు ఎంతమందికి వచ్చినా ఇట్లాంటి ఊహలు చెప్పండి. నిజంగా నేను అట్లా ఊహించుకున్నానన్నా, నాకు అట్లాంటి ఊహలు చాలాసార్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా నేను అదే ఊహించుకుంటున్నాను. చాలామంది చేతులు ఎత్తారు, చాలా వందనాలు. ఇంతమంది ఇళ్లలోకి రావాలంటే నా జీవితకాలం సరిపోతుంది. కాబట్టి ఏమో దేవుడి చిత్తం, దేవుడు తీసుకొస్తే రావచ్చు. అలా ఊహించని రీతిలో కొంతమందికి, ఊహించిన విధంగానే కొంతమందికి నేను అందుబాటులోకి వెళ్ళటం జరిగింది. దేవుని కృప. ఎందుకు సాధ్యం కాదంటే నేనేదో గొప్పవాడని కాదు, మనిషిని కాబట్టి, నేను అన్ని కాలాల్లో మీకు అందుబాటులో ఉండలేను కాబట్టి. కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శ్రేష్టమైన వ్యక్తి రాజాదిరాజు నా యేసయ్య. ఆయన నాకంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు, నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినవాడు, నిరంతరం నిన్ను వెంటాడుతున్నవాడు, చాలా మంచివాడు. ఆయన ఎల్లప్పుడూ నీకు అందుబాటులో ఉంటాడు. శాలెమన్ వచ్చినా రాకపోయినా యేసయ్య అయితే నీ ఇంట్లో ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఊహల సంగతి చెప్తున్నాను నేను. రకరకాల ఊహలు వస్తాయి. అందులో మంచి ఊహలు ఉంటాయి, చెడ్డ ఊహలు కూడా ఉంటాయి. నీ హృదయములో పుట్టేటువంటి ఊహలను నువ్వు పట్టించుకుంటావా? అన్నిటినీ నువ్వు సీరియస్గా తీసుకుంటావా? అన్నిటినీ నువ్వు పట్టించుకుంటావా? అవి ఏవో వస్తుంటాయి ఆలోచనలు, ఊహలు, అవి ఏముందిలే అని వదిలేస్తావా? లేకపోతే ప్రతిదీ నీకు వచ్చిన ప్రతి ఊహను సీరియస్గా నువ్వు తీసుకుంటావా? మీరు చెప్పండి. సీరియస్గా తీసుకుంటారా, వదిలేస్తారా?
అన్న నేను ఏం సీరియస్గా, వందలాది ఊహలు పుడతాయి ఒక రోజులో, వందలాది వేలాది ఊహలు వస్తుంటాయి హృదయంలో. అన్నీ ఆడబట్టించుకుంటామన్నా. కొన్నిసార్లు పెందలాడిపోతామేమో అని ఊహ వచ్చింది, కొన్నిసార్లు అప్పులన్నీ తీరిపోయినట్టు ఊహ వచ్చింది, కొన్నిసార్లు ఏమో ఇంకా ఎక్కువైపోయి ఇల్లు కూడా వేలం వేసినట్టు వస్తుంది, కొన్నిసార్లు పిల్లలకి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు బాగుపడ్డట్టు ఊహ వస్తుంది, కొన్నిసార్లు కీడుకు సంబంధించిన ఊహలు కలుగుతాయా కలగవా? పెద్దగా చెప్పండి. కలుగుతాయా కలగవా? కొన్నిసార్లు మేలుకు సంబంధించిన ఊహలు, కొన్నిసార్లు కీడుకు సంబంధించిన. పొలం వేశాను పోయిద్దేమో, తీరా పండిన తర్వాత గిట్టుబాటు ధర రాదేమో, వ్యాపారం మొదలుపెట్టా సాగదో, నష్టం వచ్చిద్దేమో, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా రాదేమో, లేదా వచ్చిద్దేమో, ఎన్నో ఊహలు. మన హృదయములో ఎన్నో ఊహలు పుడతాయి. పుట్టిన ఊహలన్నీ మనం సీరియస్గా తీసుకోం, ఇది పక్క. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? అందరూ ఒప్పుకుంటారా? మన కలిగే ఊహలన్నీ సీరియస్గా తీసుకుంటే పొలం వేయడు రైతిగా. ఎందుకంటే పండదు అనే ఊహ వచ్చిందనుకో, దాన్ని సీరియస్గా తీసుకున్నాడు అనుకో, ఇంకా ఏసి ప్రయోజనమే ఉంది? వేయడు, అసలు ఏ పని చేయడు. కాబట్టి ఎన్నో ఊహలు వస్తాయి, వాటిని అధిగమించి పనులు చేస్తాం మనం. పండదని ఎందుకు అనుకోవాలి? పండొచ్చుగా. పండినా పండకపోయినా మరి మనకి ఇంకోటి తెలియదుగా, మనకు దొరికింది అదేగా, చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది అదేగా, చేసేది ఏముంది అదే చేద్దాం, ఆ పైన దేవుడి దయ అనుకొని తెగించి వేస్తాడు. అది జరిగేది, అవునా? దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మన హృదయములో ఉత్పత్తి అయ్యేటువంటి ఊహలన్నిటిని మనం సీరియస్గా తీసుకోము, అవునా? కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన మాటల్ని చేష్టల్నే కాదు, మనం అనుకుంటాం మన మాటల్ని దేవుడు పట్టించుకుంటాడు, మన చేసే క్రియలను దేవుడు సీరియస్గా తీసుకుంటాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ బయలుపడుతున్నది ఏంటంటే మన హృదయములో వచ్చే ఊహలను కూడా దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు అనేది ఇక్కడ వెల్లడవుతుంది. వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే వాళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహ చెడిపోయింది. ఆ చెడిపోయిన ఊహలు కలిగి ఉన్నందున దాని ప్రభావం వల్ల వీళ్ళింత దరిద్రగొట్టు స్థితికి దిగజారారు, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహంతా కేవలము చెడ్డది అనేది దేవుడు ఇక్కడ రాయించాడు. వీళ్ళు చెడిపోయిన వాళ్ళు అంటే బాగుంటుంది, చెడ్డ క్రియలు చేశారు దరిద్రులు అంటే బాగుంటుంది, కానీ వాళ్ళ ఊహ చెడ్డది అన్నాడు. ఊహను పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలోనేనా, క్రొత్త నిబంధనలో కూడా ఊహకు విలువించాడు దేవుడు, విలువించాడండి. ఒక వచనం ఉంది, ఎక్కడుందో తీస్తే గ్రేటే మీరు. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు అనే మాట క్రొత్త నిబంధనలో పత్రికలో ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ఏంది చివరి మాట మింగుతావేంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మరి మింగుతాడండి. సరే గట్టిగా చెప్పు. చూడండి, ఒక్కసారి చూడండి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంతేనా దావీదు? అంతేనండి. ఏం మాట్లాడవింది? అత్యధికంగా శక్తి గల దేవునికి. ఇవాళ నరసరాపేట ఏం చేశాడో ఏడు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, క్రొత్త నిబంధనలలో ఎంత స్పష్టంగా మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అన్నాడు. అక్కడ కూడా ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడు. బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఒక కీలకమైన విషయం మీకు అందించి ముగిస్తాను. అసలుగా రాత్రి కష్టపడి మీరు ఆన్లైన్ చేశారు, మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టను. నేను చాలా మంచోడిని.
అది నిరూపించుకుంటా ఈరోజు 1 గంట లేట్ అయినా. మీరు జాగ్రత్తగా వినాలి. క్రొత్త నిబంధనలో కూడా ఊహ ప్రస్తావన తెచ్చాడు, పాత నిబంధనలో ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడంటే మన ఊహలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది సున్నితమైన అంశం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం, మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం, అవునా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం అనుకుంటాం, ఇంత అడుగుదాం దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది. మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు. మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకృతిగా అడగలేదు, స్థితికి తగ్గట్టు అడిగారు, అవసరానికి తగ్గట్టు అడిగారు. పాపం ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు. అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం, మనకు 500 అవసరమైంది, 500 అడుగుదాం, ఆయన దయగలిగితే 600 ఇస్తాడు అనుకొని వెళ్తాం. ఆ మనిషి కనికరం గలవాడైతే 1000 రూపాయలు ఇస్తాడు. తీసుకోవా మరి 500 అంటే ఎట్లా సరిపోయింది? కానీ 500 అడుగుదాం, మంచి మనిషి కాబట్టి 100 కలిపిస్తాడు, 600 ఇస్తాడు అనుకుంటే మనం అడుగుదాం అనుకుంది ఎంత? 500. ఎంత ఇస్తాడని ఊహించాం, ఊహ ఎంత? కానీ అతను 1000 ఇచ్చాడు. సంతోషం మనకి. అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం, ఏదో అల్పమైంది, మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే, ఏదో అల్పమైన దాన్ని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఇంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికముగా అంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారని నాకు తెలుసు. నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధల్లో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకోనైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి. మన మతి పోగొడతాడు దేవుడు, తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు. ఇంత కార్యమును నేనెన్నడూ అడగలేదు, ఊహించను లేదు. ఇంత కార్యమును నేను అడగలేదు, ఊహించను లేదు. నా బ్రతుకాలం కష్టపడి ఒక 50 ఆత్మల్ని సిలువ చెంతకు చేరిస్తే చాలనుకున్నాను. దేవుడు చిత్తమై వాడుకుంటే 100, 150, 200 మంది, బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే 1000 మంది రక్షణలో నడిస్తే చాలనుకున్నా. 1000 మందిది కూడా ధైర్యం లేదు. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమైందా? విమర్శించే నోళ్ళు అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి, అవి 10ల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించే నోళ్ళు. కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు, కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు అందరికీ తెలుసు, ఇది నేను ఎచ్చులు చెప్పుకోవటం కాదు. మురిగేవి అరిసేవన్నీ కూడా 2 కప్పలే. ఏమండి, చుంగ్ యాన్ అనేవాడు హోటల్కి పోయాడంట. ఏమండి, నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి అని. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఎదురు ఒక పెద్ద మడుగు ఉంది, ఆ మడుగులో కప్పలు ఉన్నాయి. ఆ కప్పలన్నీ రోజు గోల్ చేస్తున్నాయి నైటు. వీడికి నిద్ర ఉంటల్లా. ఎట్లనన్నా కానీ ఈ కప్పలన్నిటిని తీసుకెళ్ళి హోటల్కి సప్లై చేయాలా అని ఫిక్స్ అయిపోయి హోటల్లో అడిగాడు.
నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి. చైనాలో కప్పల్ని తింటారు, మీకు తెలుసు కదా. కప్పలు తింటారు, ఏమాత్రం అనుమానం లేకుండా తింటారు. ఒకవేళ నువ్వు చైనాకి మిషనరీగా పోతే నువ్వు కూడా కప్పలు తినాల్సిందే. నువ్వు అడిగినవి బెటర్ అక్కడ. ఇదేంది కప్పచ్చి పాడు అన్నావు అనుకో, ఇంకాడ సేవ చేయలేవు. స్తోత్రం అనుకోవటం. మరి చైనాకి మిషనరీగా సేవకి వెళితే నువ్వు తినాలి, తప్పదు. అందుకే నేను వెళ్ళలేదు చైనాకి. దాన్ని ఆడ తింటామండి, దాన్ని చూస్తేనే ఒళ్ళు అంత రకంగా అయిపోయింది. అయితే బాగా వినాలి. వాడు అడిగాడు, ఎన్ని కప్పలు తేగలవా అని. మీకు నేను మరిన్ని తెస్తానంటే తక్కువ రేటుకు కూడా ఇస్తాను, ముందు నా ఇంటి ముందు ఆ మడుగులు ఆ దరిద్రం పోవాలి అని. సరే నువ్వు ఎన్ని సప్లై చేయగలవో చెప్పని రేటు మాట్లాడుకున్నారు. ఎన్ని తేగలవు అంటే, రోజుకు 200 కప్పలు తేగలను సార్ అన్నాడు. 200 కప్పలు తేగలవా? 200 అక్కర్లేదు, ఒక 100 తీసుకోనరా. నువ్వు 200 తేగలిగితే 200 తేలేవు లేకుండా ఒక 100 తీసుకురా అన్నాడు. భలే పనేనే, మా ఇంటి ఎదురు ఆ మడుగు నిండా కప్పలే. నీకెందుకు, నేను 200 పైనే తెస్తా పో అన్నాడు. ఓకే తీసుకురా, తీసుకుంటాను. ఈడిపోయి ఎతకటం మొదలుపెట్టాడు ఆ మడుగులో. ఆ మడుగంతా వెతికినా కూడా 2 కప్పలే వచ్చినాయి బయటికి. దీనిరా నేను 200 కప్పలు అన్నా, 2 కప్పలే వచ్చినాయి ఏంది అంటే, ఇంత న్యూసెన్స్ చేసింది 2 కప్పలే అనమాట. వాడేమనుకున్నాడు, వాటి గోలకి ఎన్ని కప్పలో అనుకున్నాడు. ఆడు ఉంది మొత్తం 2 కప్పలే. అందుకే మురిగే వ్యక్తులంతా 2 కప్పలే. కానీ దేవుడు కృప చూపి, దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి ప్రజల హృదయాల్లోనికి చేరవేసిన హృదయాలు లక్షల కొలది, కోట్ల కొలదిగా ఉండేటట్టు దేవుడు చేశాడు. నేను అనుకోలేదు, ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాలను నెరవేర్చాడు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు. నేనేంది ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, భోగాలు అడగల. ఆత్మలని అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసిన, దేవా నాకు ఆత్మలనిమ్ము, నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా, ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా. ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది. దేవుడు ఆ కార్యం చేశాడు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు.